మాంసం నువ్వు ఫుట్బాల్ ఆటగాడవైతే ఆడుకో, మాకు అభ్యంతరం లేదు. రోజు గ్రౌండ్కో ఆడుకో. ప్రజల జీవితాలతో ఎందుకు ఫుట్బాల్ ఆడుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ సాకర్ దిగ్గజం మెస్సీ, మన మేస్త్రి ఏమో ఒక బ్రోకర్ దిగ్గజం అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఎందుకంటే ఫుట్బాల్లో ఆయనతో ఆడితే నువ్వు ముఖ్యమంత్రి, నీకేందయ్యా షోకు? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి, సింగరేణి సొమ్ము దుర్వినియోగం చేసి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ ఆడేది సాకర్ గేమ్ అయితే రేవంత్ ఆడేది జోకర్ గేమ్ అయిపోయి ఆయన ఒక బ్రోకర్గా మిగిలిపోతుంది రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదు, కోట్లు కొల్లగొట్టే పేమెంట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కోట్ల రూపాయలు, ఒక్కరోజు 100 కోట్లు సొమ్ము సింగరేణిది, సోకు రేవంత్ రెడ్డిది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. సొమ్ము ఒక్కొక్కడిది, సోకొక్కడిది. సొమ్ము సింగరేణిది, సోకు ఏమో రేవంత్ రెడ్డిది. సింగరేణి స్పాన్సర్, రేవంత్ రెడ్డి ఏమో డాన్సర్ అయిపోయింది ఈ ఆటల. ఇది ఒక రాక్షస క్రీడ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది సింగరేణి పుడమతల్లి గర్భంలో నల్ల బంగారు సిరులు పండిస్తున్న కార్మికుల శ్రమను అవమానించడమే. వాళ్ళ యొక్క రక్తం చెమట, సింగరేణి కార్మికుల రక్తం చెమట 100 కోట్లు స్పాన్సర్ చేయించిన రాక్షస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. తమ కష్టార్జితాన్ని, సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కొరకు దుబారా చేస్తున్నపై బగ్గుమంటున్న కార్మిక వర్గం. ఇదే 100 కోట్లు తమ పిల్లల భవిష్యత్తు కోసం, తమ హెల్త్ కోర్ కోసం, తమ ఫ్యూచర్ కోసం కేటాయించుంటే కార్మిక వర్గం అంతా శుభాకాంక్షలు తెలిపేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి కార్మికుల దాకా ఆగమైపోయారు. ఇచ్చేటోడికి పైసలు ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతారని దొంగలాగా చూస్తున్నట్టు. డబ్బులు లేని ముఖ్యమంత్రి గురుకులాలలో అన్నం పెడతలేడు, ఉదయం పూట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి పురుగుల అన్నం పెట్టి, విషాహారం పెట్టి దావుకాన్లలో ఏరిపోతురు. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లగాళ్ళు. పట్టించుకోకుండా సింగరేణి సొమ్ముని ఆర్భటాలు ఖర్చు చేయడంపై విద్యావేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తారు. ఇగో ఇందాక తొలి వెలుగు రవి ఒక వీడియో చూశాను. ఈ మెస్సీ అనే ఆటగాడికి ఒక ఫోటో దిగితే 10 లక్షలట. మీరు వినండి ఇది. ఇగో ఫోటో కావాలంటే 10 లక్షలట. ఒక్క నిమిషం చూపిస్తాం. ఫోటో కావాలంటే 10 లక్షలట. 100 మందికి అవకాశం ఇస్తారట. ఇది బిజినెస్. ఇది ఫోటో కావాలంటే 10 లక్షలట. 100 మందికి అవకాశం ఇస్తారట. ఇది బిజినెస్. ఇది ఎందుకని మరి ఇప్పుడు మెస్సీతో ఫోటోకే 10 లక్షలు పెట్టాలంటే మరి మెస్సీని ఆ దేశం నుంచి ఈ దేశం తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటుంది ప్రభుత్వం? ఒక ఫోటో ఇట్లా ఫోటో దిగాలంటే 10 లక్షలు ఆయన అకౌంట్లో కొట్టాలన్నట. అది కూడా మళ్ళీ 100 మందికి అవకాశం అట. ఒక ఫోటోకే 10 లక్షలు తీసుకుంటాడు. ఆ దేశం నుంచి ఈ దేశంలోకి దాదాపు ఒక 2-3 రోజుల సమయాన్ని వృధా చేసుకొని రావడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు. సార్ మీడియా మిత్రులకు యూపీఎల్ ఇంపార్టెంట్ వీడియో. ఫోటో కావాలంటే 10 లక్షలట. 100 మందికి అవకాశం ఇస్తారట. ఇది బిజినెస్. ఇది ఎందుకని మరి ఇప్పుడు మెస్సీతో ఫోటోకే 10 లక్షలు పెట్టాలంటే మరి మెస్సీని ఆ దేశం నుంచి ఈ దేశం తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటుంది ప్రభుత్వం? ఒక ఫోటో ఇట్లా ఫోటో దిగాలంటే 10 లక్షలు ఆయన అకౌంట్లో కొట్టాలన్నట. అది కూడా మళ్ళీ 100 మందికి అవకాశం అట. ఒక ఫోటోకే 10 లక్షలు తీసుకుంటాడు. ఆ దేశం నుంచి ఈ దేశంలోకి దాదాపు ఒక 2-3 రోజుల సమయాన్ని వృధా చేసుకొని రావడం అంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వాలు ప్రజల సొమ్ముని ఆయనకిస్తే వాడు వస్తున్నట్టు, ఆయన వస్తున్నట్టు. సారీ, పాయింట్ ఏంటంటే ఫోటోకే 10 లక్షలు తీసుకుంటే అంటే ఒక్క ఫోటోకి మెస్సీ అనడానికి ఒక్క ఫోటో దిగితే 10 లక్షల రూపాయలు ఇస్తారట. ఆయన డిమాండ్ పెట్టిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి పోయి ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు. అట్లా ఒక ఫోటోకే 10 లక్షలు అయితే ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి ఆట ఆడినందుకు ఎన్ని పైసలు ఇవ్వాలి? స్పాన్సర్ 100 కోట్లే. ఒక ఫోటో కంటే ఇది మళ్ళీ ఇది ఇల్లీగల్, ఇది క్విడ్ ప్రోకో కాదా? మరి ఆయన తీసుకొచ్చి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోనేమో అవినీతి అంటగట్టి, లేని విషయాలను అంటగట్టి, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి కేసులు బుక్ చేసి
కేటీఆర్ క్యారెక్టర్ డిసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినాం. మరి ఇదేంది? ఇది క్విడ్ ఫ్రోకా కాదా? ఇంకో విషయం, ఈ ఫోటోలో మీరు మీడియా మిత్రులు చూడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమిరేట్స్ యొక్క ఫోటో పెట్టుకొని ఆడుతుండు టీషర్ట్ మీద. ఎమిరేట్స్ అనేది లక్షల కోట్ల కంపెనీ, దుబాయ్ కంపెనీ. మరి వాళ్ళకెందుకు ప్రమోషన్ ఇస్తుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? తెలంగాణ 1200 అమరవీరులు చనిపోయిన తర్వాత 14 ఏళ్ల ఉద్యమం, 1969 నుంచి ఇప్పటిదాకా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ ఈ ముఖ్యమంత్రి దుబాయ్ షేకుల కోసం ఎమిరేట్స్ ఏదైతే ఎయిర్వేస్ ఉందో, దాన్ని ఎయిర్లైన్స్ ఉందో ప్రమోట్ చేస్తుంది. ఈ ప్రమోట్ చేసినందుకు నీ వాటా ఎంత? దుబాయ్లో నీ షేర్ ఎంత ఉంది? దుబాయ్ షేక్లతో నీ షేర్ ఎంత ఉంది? ఈ విషయం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాల. ఒకవేళ లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి, నువ్వు ఎవరు టీషర్ట్ అంటే వాడి టీషర్ట్ వేసుకొని వాడికి ప్రమోషన్ ఇచ్చి వాడికి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా. మన ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా గారి విషయంలో జోక్యం కల్పించుకొని ఆయన మీద దీని వాటా ఎంత, దీనికి వచ్చిన డబ్బులు ఎంత, ఈ టీషర్ట్ ఎందుకు వేసుకున్నాడో, దీని ప్రమోషన్ ఎంతనో క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో కూడా ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 8 మంది మంత్రులు, ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహాయక మంత్రి, హోం సహాయక మంత్రి, ఈ విషయంలో మీరు సుమోటోగా తీసుకొని దీన్ని కేసు బుక్ చేయాల్సిందిగా నేను బీజేపీ ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నా. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లుగా అవుతున్నాయి. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా ఇట్లాంటి సంఘటనలు జరిగినా కానీ ఏం పట్టకుండా ఫుట్బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్ళి మరీ అధిష్టానం ఆహ్వానాలు అందిస్తుంది. ఎంత ఘోరం అంటే రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించడానికి ప్రైవేట్ జెట్లో మళ్ళీ అందించి ఇక్కడ ఆటకు అందడానికి ప్రైవేట్ జెట్లు వస్తుంది. ఇదొక అదనపు ఖర్చు. అంత అర్జెంటుగా వాళ్ళని పిలవడం ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది కార్మికుల రక్త మాంసములతో పోగైన సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తన సోకులకు సగిలేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా, ఇది మంచి పద్ధత? పేద బడుగు బలైన వర్గాలైనటువంటి కార్మికుల యొక్క రక్తం మాంసంల మీద ఫుట్బాల్ ఆట ఆడుతుండు, రక్త మాంసం ముద్దలతో ఫుట్బాల్ ఆడుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కార్మికుల కష్టార్జితాన్ని మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు చేస్తుంది. 100 కోట్లు అంటే మామూలు విషయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థతో ప్రభుత్వం స్పాన్సర్ చేయించింది. చాలామందికి తెలియని విషయం ఇది. ఎక్కడి నుంచి డబ్బులు పెడుతుండు, ఏం పెడుతుండు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, సోకొక్కడిది సొమ్ము ఒక్కడిది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బును ఇష్టారాజ్యంగా వాడడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు.